అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ యారగెంట్' 11వ భాగం రచయిత వనజ గారు. ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. బావగారు బయటికి వెళ్లారా? సరే మరి నీ కాలేజ్ చిన్నమ్మాయి అని అడిగారాయన. 2 రోజులు సెలవు తీసుకుంటే ఏం అవ్వలేదులే నాన్నగారు. నేను అత్తయ్యని చూసుకుంటానని చెప్పింది మహిత. చెల్లెల మీద ఉన్న తీపితో కూతురిని అక్కడే వదిలేసి మళ్ళీ గుడికి వెళ్ళిపోయారు శాస్త్రి గారు. కమలకి తడిబట్ట పెడుతూ ఉంటే హాల్‌లో ఉన్న ల్యాండ్‌లైన్ మోగేసరికి లిఫ్ట్ చేయడానికి వెళ్ళింది మహిత. అన్ని ర్యాక్స్‌లలో ఫస్ట్ 2 ఫ్లోర్స్‌లలో వెతికేసిన త్రిపదకి మన క్రిష్ బాబు ఎక్కడా కూడా కనిపించలేదు. అయ్యో రామా! ఈయన నా ముందే కదా లైబ్రరీ లోపలికి వెళ్లారు. మరి కనపడరేంటి అని అనుకుంటూ త్రిపద చివరిగా ఉన్న ఫ్లోర్‌లోకి వెళ్ళింది. ఒకరు, ఇద్దరు తప్ప ఆ ఫ్లోర్‌లో మొత్తంలో కూడా ఎవరూ లేరు. ఒకవైపంతా కూడా బుక్స్ ఉంటే, ఇంకోవైపు రౌండ్ టేబుల్స్ ఉన్నాయి. హాల్ లాస్ట్‌లో కూర్చొని కనిపించాడు క్రిష్ బాబు. ఏదో పేపర్‌ని తిరిగేస్తూ, "ఇక్కడున్నారా క్రిష్ గారు మీరు" అని అనుకుంటూ వెళ్ళి, అతని ఎదురుగా కూర్చున్నది త్రిపద. పాప వచ్చిందని తెలిసినా కూడా తలెత్తి చూడని క్రిష్ వైఖరికి ఉడుక్కుంటూ రాని దగ్గుని దగ్గింది. అయినా సరే క్రిష్ త్రిపద వంక చూడలేదు. ఇంక కోపం వచ్చిన త్రిపద, "క్రిష్ గారు" అని అంటూ కోపంగా పిలిచింది. పాపం అది మన పదం కోపం అనుకుంటుంది కానీ, గొడుక్కోవడం అని ఎవరికైనా సరే అర్థమైపోతుంది చూసేవాళ్ళకి. ఏంటి పదం అని అన్నాడు క్రిష్. ఒక్కసారి నన్ను చూడండి అని అంది త్రిపద. ఏం చూడాలి తలెత్తకుండానే అన్నాడు క్రిష్. నన్ను చూడండి క్రిష్ గారు అని అంది మళ్ళీ కొత్తగా. నిన్నేం చూడాలి పదం? అలా కాదు ఒకసారి ఎలా ఉన్నానో చూసి చెప్పండి అని అంటూ పైకి లేచి ఎదురుగా ఉన్న క్రిష్ మీదకే వంగుతూ అతని 2 బుగ్గలు పట్టుకొని తన మొహానికి ఎదురుగా పైకెత్తింది త్రిపద. అంతే ఒక్క సెకన్‌లో ఇద్దరి కళ్ళు కళ్ళు ప్లస్సు. వాళ్ళు వీళ్ళు మైనస్సు. కానీ అలాగే చూస్తూ ఉంటే మన క్రిష్ బాబు అంత యారోగెంట్ హీరో ఎందుకవుతాడు? అందుకే త్రిపదం చేతులు విడిపించుకొని పైనుంచి కింద వరకు ఆమెను స్కాన్ చేయడం మొదలుపెట్టాడు. ఆ చూపుల తాకిడికి తట్టుకోలేక తన కలువ కళ్ళను దించేసి దుపట్టాను పిండేసి ఆరేస్తోంది మన మిస్ అగ్రహారం. చెల్లెలి మీద ఉన్న తీపితో కూతుర్ని అక్కడ వదిలేసి మళ్ళీ గుడికి వెళ్ళిపోయారు శాస్త్రి గారు. కమలకి తడిబట్ట పెడుతూ ఉంటే హాల్‌లో మోగిన ల్యాండ్‌లైన్‌కి లిఫ్ట్ చేయడానికి వెళ్ళింది మహిత. హలో! ఎవరండి? అంటూ పద్ధతిగా అడిగింది మన మహితా పాప. ఎవరు ఏంటి అనేది తెలియకుండానే ఫోన్ లిఫ్ట్ చేశారా? అని అటువైపు నుంచి కావాలనే అడిగాడు ప్రమోద్. అతని వాయిస్‌ని గుర్తుపట్టి ఇదేం వివోనో, ఆపోనో కాదు. ఫోన్ రాగానే పేరు పడి మీకు ఈ వ్యక్తి కాల్ చేస్తున్నారు అని చెప్పడానికి. బాగా మాటలు నేర్చావే అని ప్రమోద్ అంటే, అవునా? ఏమోనండి. నాకు చిన్నప్పుడు మాటలు రాకపోతే నాకు వరసైన వాడు తేనె నాకించి మరీ మాటలు నేర్పేవాడంట అని అంది మహిత. ఓహో! అందుకేనా మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే డిస్కో అంటోంది అని అన్నాడు ప్రమోద్ వెటకారంగా. కుక్క, కిక్క అంటే పిక్క మీద వాత పెడతాను బావగారండి అని మహిత అంటే, ఏయ్! అయినా నీతో నాకు మాటలేంటి? మా అమ్మతో మాట్లాడడానికి ల్యాండ్‌లైన్‌కి కాల్ చేశాను. ఫోన్ మా అమ్మకివ్వు అని అన్నాడు ప్రమోద్. అసలివ్వను. ఏయ్! కొడితే ఏడుస్తావు. ఏది ఊరు వచ్చి కొడతారా నన్ను ఇప్పుడు? అని మహిత అనేసరికి, నీ వాగుడుతో నేను పడలేనే బాబు. మా అమ్మకి ఫోనివ్వు మహిత అని ప్రమోద్ అడిగేసరికి, ఆ! ఇలా రా దారికి అని అంటూ, అత్తయ్య మాట్లాడలేరు. చాలా నీరసంగా ఉన్నారు. అని అంది మహిత. ఏమైంది అమ్మకి? కాస్త టెన్షన్‌గా అడిగాడు ప్రమోద్. అత్తయ్యకి జ్వరం చేసింది బావ. చాలా నీరసంగా ఉంది. మామయ్య పని మీద టౌన్‌కి వెళ్లారు. అందుకే నేను ఇక్కడ ఉన్నాను అని అంటుంది. ఆ! అయినా నీకేం తెలుసని? నిన్నక్కడ ఉండమన్నాడు మా నాన్న. అదే త్రిపు అయ్యుంటే అన్నీ చూసుకొని ఉండేది కదా! అని ప్రమోద్ అనగానే మహితకి కోపం వచ్చి, మాకు పనులు వచ్చు అని చెప్పి కాల్‌ని కట్ చేసింది మహిత. రూమ్స్ అన్నీ కూడా ఊడుస్తూ ఉన్న తను అనుకోకుండా ప్రమోద్ రూమ్‌లోకి వెళ్ళింది. కమల గారికి అంతగా చదువు రాదు కనుక ఎప్పుడు క్లీన్ చేసినా ఏది ముట్టుకోదు. మన అల్లరి పిడుగు మహితకి మాత్రం ఏది దొరక్కూడదో అదే దొరికేసింది. ప్రమోద్‌కి సంబంధించింది. క్రిష్ పైనుంచి కింద వరకు మొత్తం తనని స్కాన్ చేస్తూ ఉంటే, మన పదం పాప మాత్రం చున్నీని తెగ నలిపేసి, ఎలా ఉంది క్రిష్ గారు అని అంటూ అడిగింది త్రిపద. నాట్ బ్యాడ్. కాకపోతే బొట్టంత పెద్దదిగా ఉండకూడదు. కమ్మలు కూడా అని అన్నాడు. హా! అని అంటూ తలూపి, మరి నేనింక వెళ్ళనా అని అడిగింది. వెళ్ళక ఏమైనా నా నుండి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావని క్రిష్ ఇంటెన్స్డ్‌గా అడిగేసరికి, నేనా? నేనేం చేస్తాను అయ్యో రామా! నాకు క్లాసెస్ ఉన్నాయండి అని అంటూ అక్కడి నుంచి పరుగు అందుకున్నది త్రిపదం. పెదవులు ఒకవైపుకి సాగాయి క్రిష్ బాబుకి. క్లాస్‌కి వచ్చిన త్రిపద కాస్త గాబరా గాబరాగా ఉంటే,
ఏమైంది? ఎందుకిలా ఉన్నావు? అని అడిగింది స్వప్న. ఏం లేదు స్వప్న గారు అని చెప్పి బాటిల్ నీళ్ళని గడగడ తాగేసి, బాబోయ్! నిజంగానే క్రిష్ కార్‌లో తెలియని అల్లరి కిట్టయ్య ఉన్నారని అనుకోని క్లాస్ వింటూ కూర్చుంది. మన పదం. మధ్యాహ్నం లంచ్ బెల్ మోగేసరికి తన ముందుకి ఒక అమ్మాయి వచ్చి నిలబడింది. ఎవరో అనుకోని త్రిపద పక్కకి వెళ్ళిపోతుంటే, చిటిక వేసి మరీ తనని ఆపేసింది ఆ సిటీ బుల్లెమ్మ. తననే అని అనిపించడంతో తలెత్తి చూసింది పదం. స్లీవ్‌లెస్ టీ షర్ట్, చిరిగిపోయిన జీన్స్‌లో దర్శనమిచ్చింది ఒక పాప. ఎవరండి మీరు? చాలా వినయంగా అడిగింది పదం. వెల్ నేనెవరో తెలియదు కదా నీకు. ఐ యామ్ శాండీ. క్రిష్‌కి ఫస్ట్ ఇయర్ నుంచి లైన్ వేస్తున్నా. ఎప్పటికైనా సొంతం చేసుకోబోతున్న లక్కీ గర్ల్‌ని అని అంది శాండీ. ఫస్ట్ అనుమానంగా అనిపించినా గొడవ ఎందుకులే అని అలాగా శాండీ గారు సరే అని అంది త్రిపద. ఓయ్ పల్లెటూరు మొద్దు అలాగే అని వెళ్ళిపోతున్నావేంటి? ఇంకేం చేయాలండి మరి? కాలు అవే అవే కట్టెలు ఇరిచి పొయ్యిలో పెట్టమంటారా? తెలివిగా అంది పదం పాప. అంటే పల్లెటూరు అమ్మాయిని కదా! కట్టెలు విరిచి కాల్చడం బాగా అలవాటు ఉన్న పని అని చెప్పింది. దాంతో శాండీ వెనకున్న కోతులందరూ నవ్వడంతో యూ షటప్ అని అంటూ గట్టిగా అరిచి కాలేజీకి వచ్చి 2 మంత్స్ అయింది. అప్పుడే క్రిష్‌ని ఒళ్ళో పడేలా బాగా చేసుకున్నావే! అతని వెనుక అంతగా తిరుగుతున్నావు అంటే క్రిష్‌తో బాగా సాటిస్ఫై అయినట్టున్నావే అని అన్నది శాండీ. స్వప్న కోపంగా చూస్తే తిరుపతి నిర్మలంగానే చూస్తూ మీ వెనుక కూడా 4 అబ్బాయిలు తిరుగుతున్నట్టున్నారు. ఆ నలుగురిని మీరు బాగా సాటిస్ఫై చేసినట్టున్నారు కదా! అని అన్నది త్రిపద. దాంతో షేమ్ ఫీల్ అయిన శాండీ ప్రమోద్ సంబంధించిన వస్తువు తనకి దొరకడంతో దాన్ని అక్కడే పెట్టేసి అత్తయ్య పడుకున్నాక చదువుదాం అని అనుకుంటూ మిగతా పనులన్నీ చేసుకుంటోంది మహిత. మహి అని పిలిచింది కమల. ఆ! అత్తయ్య వస్తున్నాను అని చెప్పి కమల దగ్గరికి వెళ్ళింది మహిత. పొద్దునుంచి ఒక్కదానివే ఇంటి పనులన్నీ చేస్తున్నావా? నాకు ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో మహి అని ఆవిడ అనటంతో, పర్వాలేదులే అత్తయ్య గారు. మీరే ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకోండి. మీరు వయసులో ఉన్నారు కదా! ఇవన్నీ పనులు నాకు ఒక లెక్కన చెప్పండి అని అంటూ మళ్ళీ మధ్యాహ్నం కోసం అని చెప్పి మహిత అన్నీ వండుతూ ఉంటుంది. డైరీ బావ డైరీ ఇక్కడ చదివితే అత్తయ్య పిలిచినప్పుడు లేదా చూసినప్పుడు డౌటొస్తుందేమో! మా ఇంటికి తీసుకొని వెళ్తాను అని అనుకోని వంట కంప్లీట్ చేసి కమలకి కూడా పెట్టి, "అత్తయ్య నేను మా ఇంటికి వెళ్తున్నా. కొంచెం పని ఉంది నాకు" అని అంది మహిత. "మళ్ళీ గంటకి వచ్చేస్తాను" అని మహిత చెప్పడంతో, "ఇంక నీకు 5 రోజులు పూర్తి కాలేనట్టుంది కదా! మహిత వెళ్తే మళ్ళీ మీ అమ్మ నిన్ను ఏదో ఒకటి అని గోల చేస్తుంది. దానికంటే నువ్వు ఇక్కడే ప్రశాంతంగా ఉండు" అని ఆవిడ చెప్పడంతో నీరు గారిపోయి, "సరే అత్తయ్య" అని చెప్పి మహిత ప్రమోద్ రూమ్ వంకే చూస్తూ కమల పక్కన కింద పడుకుంది మహిత. సాయంత్రానికి మెలకువ వచ్చిన మహిత లేచేసరికి పక్కన కమలగారు కనపడక, "అత్తయ్య ఎక్కడున్నారు?" అని అంటూ వెతుక్కుంటూ వెళ్ళింది. మహిత "ఇక్కడే ఉన్నానే నేను" అని అంటూ పెరట్లో నుంచి శబ్దం రావడంతో, "నీకు కొంచెం కూడా భయం లేదా అత్తయ్య? జ్వరం ఇంతలా ఉన్నా కూడా అది తగ్గి ఒక పూట కూడా అవ్వలేదు. అప్పుడే నువ్వు పనులకు దిగిపోయావా?" అని అంటూ "ఏం చేస్తున్నావు?" అని అడిగింది మహిత. "ప్రమోద్ ఫోన్ చేశాడే దసరాకి ఊరు వస్తున్నా అని అన్నాడు. 10 రోజుల పైనే తనకి సెలవులు దొరికాయంట. అందుకే వాడి కోసమని అరిసెలు చేయడం కోసం మొదలుపెట్టాను. పొద్దున కూడా చేశాడంట తను ఫోన్. ఎవరూ ఎత్తలేదు అని అన్నాడు. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా! ఫోన్ ఎత్తి మాట్లాడించొచ్చు కదే! అని అన్నారు ఆవిడ. శ్యామల ఎవరో అని అనుకోని నేను లిఫ్ట్ చేయలేదులే అత్తయ్య అని పైకి చెప్పి, అమ్మ దొంగ మొఖమా! అత్తయ్యకి ఎంతలా అబద్ధాలు చెప్తున్నావో! దసరాకి ఇంటికొస్తావు కదా! చెప్తా వచ్చాక నీ పని. 10 రోజుల్లో నిన్ను 3 చెరువుల నీళ్ళు తాపించకుంటే అప్పుడు అడుగు అని లోపలనుకుంటూ అత్తయ్య నేను సాయం చేయనా అంటూ అరిసెల్ని తిరగేస్తూ ఉంది మహిత. అత్తాకోడళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ అరిసెలతో పాటు పాకుండలు కూడా చేస్తూ సమయాన్ని 6, 7 గంటలు చేసేశారు. 7:30కి ఇంటికొచ్చిన శర్మగారికి ఇంట్లోకి రాగానే గుప్పున నెయ్యి వాసన ముక్కుకి తగిలేసరికి కమలకి ఆరోగ్యం బాగోలేదు కదా! మరెవరు ఇవన్నీ చేస్తున్నారు? శ్యామలనా అని అనుకుంటూ స్నానం చేసి వచ్చి వాలు కుర్చీలో కూర్చున్నారు. ఇంకా సేపు చూసి కమల అని పిలిచేంతలో మహిత, కమలగారు నవ్వుతూ చేతులు తుడుచుకుంటూ పెరటి వాకిలి నుంచి ఇంట్లోకొస్తూ కనపడ్డారు. కమల అని అంటూ గట్టిగా అరిచారు శర్మగారు. ఏమైందండి? అని భుజం చుట్టూ చెంగు కప్పుకొని ఆయన ముందుకి కమలగారు రావడంతో, ఈ పిల్లని
ఎందుకు అప్పుడే ఇంట్లోకి నువ్వు రానిచ్చావు? ఋతుస్రావం ఇంకా ముగియలేదు కదా తనకి" అని ఆయన అడగటంతో భయంగానే ఒక పక్క నిలబడుతుంది మహిత. "మావయ్య అది" అని అంటూ మహిత ఏదో చెప్పేలోపు "ఆపు! మీ అమ్మని రమ్మంటే నువ్వెందుకొచ్చావు? వెళ్ళు ఇంటికి" అని ఆయన ఒక రకంగా చూసి మహితని అరిచి, "కమల! నేను బయటుంటాను. ఇల్లు మొత్తం శుభ్రం చేసి పసుపు నీళ్ళతో గోమూత్రం చల్లు" అని అంటే, "మావయ్య గారు, అత్తయ్య గారికి జ్వరం మళ్ళీ ఎక్కువవుతుందేమో" అని అన్నది మహిత. "నిన్ను మీ ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా! మొత్తం అయిపోయాక మళ్ళీ నాకు కనపడు" అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు శర్మగారు. కమలని బాధగా చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే, "క్షమించండత్తయ్య" అని చెప్పి వెళ్ళిపోయింది మహిత. దాదాపు 2 గంటలు మహిత చేసిన కూరలు, అన్నం అన్నీ పడేసి, తాను స్నానం చేసి, ఇల్లంతా కూడా శుభ్రం చేసి, పసుపు నీళ్లు, గోమూత్రం చల్లి, మళ్ళీ అన్నం వండి శర్మగారిని పిలిచారు కమలగారు. ఆయన కూడా బావి దగ్గరే స్నానం చేసి, లోపలికి వచ్చేసరికి జ్వరం తిరగబడి వణుకుతూ ఉన్నారు కమలగారు. కాలేజ్‌కి వచ్చి 2 మంత్స్ అయింది. అప్పుడే క్రిష్‌ని ఒళ్ళో పడేలా బాగా చేసుకున్నావే అని తన వెనక అంతగా తిరుగుతున్నావంటే క్రిష్‌తో బాగా సాటిస్ఫై అయినట్టున్నావే అని అంది శాండీ. స్వప్న కోపంగా చూస్తే నిర్మలంగానే చూస్తూ త్రిపద మీ వెనక కూడా నలుగురు అబ్బాయిలు తిరుగుతున్నట్టున్నారు. ఆ నలుగురిని మీరు బాగా సాటిస్ఫై చేసినట్టున్నారు అంది త్రిపద. దాంతో షేమ్ ఫీల్ అయిన శాండీ త్రిపద చెంపని తాకేలోపు ఎక్కడి నుంచి వచ్చాడో కానీ క్రిష్ ఆపేశాడు. అతను శాండీ వంక కాకుండా మన పదం వైపు కోపంగా చూసి శాండీ చేతిని విసిరికొట్టి అందరి ముందే తన చేతిని వాటర్‌తో వాష్ చేసుకున్నాడు. అది చూసి శాండీ ఉడికిపోతూ ఉంటే ఆమె వైపు కేర్‌లెస్ లుక్ పక్కన పెట్టి నార్మల్ లుక్ కూడా ఇవ్వకుండా త్రిపుత చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోయాడు క్రిష్ బాబు. "చూసావా శాండీ 5 ఇయర్స్‌గా నువ్వు అతని కోసం చచ్చిపోతున్నావని తెలిసి కూడా అసలు నిన్ను దేకను కూడా దేకలేదు. ఇప్పుడు అదెవతో చూడు" అని అంటూ ఉన్న ఫ్రెండ్ మాటలు చెవులో జోరీగలాగా పొడుస్తూ ఉంటే లిల్లీ "ఐ నో" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కోపంతో శాండీ. క్యాంటీన్‌లో పదాన్ని కోపంగా చూసి "ఏం జరిగింది?" అని అడిగాడు క్రిష్. పాపం పదం పాప మన క్రిష్ బాబులోని యాంగ్రీ యాంగిల్‌ని చూసినప్పుడు అంతా ముడుచుకుపోతుంది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే నోరు మెదపకుండా పెదవుల్ని వణికిస్తూ నిల్చుంది. "ఏయ్! వణుకుతూనే ఉంటావా అలా? మాట్లాడు" అని క్రిష్ ఓపిక అయిపోవడంతో కాస్త గట్టిగా అరిచాడు. దాంతో ఉలిక్కిపడి ఇంకో అడుగుని వెనక్కి వేసింది త్రిపద. "ఇంకా అది చెప్పదులే కానీ నువ్వైనా చెప్పు. అసలేం జరిగింది?" అని అడిగాడు స్వప్నని క్రిష్. క్రిష్ అంటే భయం ఉన్నా కూడా నోరు తెరిచి జరిగింది మొత్తం చెప్పింది స్వప్న. "ఏయ్ ముద్దపప్పు నీకేం పని తనతో?" అని క్రిష్ అడగడంతో "ఆ శాండీ గారే నాతో మాట్లాడారు క్రిష్ గారు. అందుకే నేను కూడా తనకి సమాధానం ఇచ్చాను" అని అంది త్రిపదం. "ఈ రోజు నుండి నువ్వు కనుక నా వెనక కానీ, నాతో కానీ వచ్చావంటే" అని చెప్పి నాలుక మడత పెట్టి త్రిపద వైపు చూడగానే "అరె! ఇది మరీ బావుందండి. ఆవిడకి మీరంటే అదేదో ఇదంట. కానీ నన్నొచ్చి ఏదో అందంట. దానికి మీరు నన్ను మీతో తిరగొద్దు అంటే ఎలా క్రిష్ గారు? ఇది చాలా అన్యాయం అండి" అని అంది బేలగా పదం పాప. "ఇదే నీకు సమన్యాయం. నాతో రాకని చెప్పి బండేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. నీ వెంటే నేను" అన్నట్టు వెనకే పరిగెత్తాడు పృథ్వీ క్రిష్ వెనకాల. "ఇదేంటి స్వప్న గారు? క్రిష్ గారు నన్ను దగ్గరికి రావద్దనంటారు. మధ్యలో నేనేం చేశానండి?" త్రిపదం అంటుంది. "చూడు పదం పాప అసలు నువ్వెందుకు క్రిష్ సార్ వెనక తిరగాలి? మానెయ్యి" అని స్వప్న అనడంతో "హుహు. లేదు లేదు. ఆయన వెనక నేను వెళ్తూ ఉంటే బావుంది. ఆయనతో ఉంటే ఇంకా చాలా చాలా బాగుంది" అని చేతుల్లో ఉన్న బుక్స్‌ని గట్టిగా గుండెకి అదుముకుంది పదం పాప. అప్పుడే పాప ఫోన్‌కి ప్రమోద్ కాల్ చేశాడు. "ఏం జరుగుతోందండి పదం పాపకి? మీరు ఎవరి పార్టీ అనుకుంటున్నారు? క్రిష్ ఆర్ త్రిపద? కామెంట్ చేసి చెప్పండి." కథ కొనసాగుతుంది. మరి త్రిపద అమాయకంగా ఉంది కదా! ఎందుకు క్రిష్ వెనకాలే తిరుగుతుంది? నిజంగా త్రిపద మనసులో క్రిష్ ఉన్నాడా? లేక ఇంకేదైనా కారణం ఉందా? మరి క్రిష్‌కి కూడా త్రిపద అంటే ఇష్టమున్నా ఎందుకిలా చేస్తున్నాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.